శుక్రుడు భృగు వంశంలో పుట్టినవాడు. విద్యావంతుడు, తపశ్శాలి, రాక్షసులకు గురువు. ఆయన భార్య ఇంద్రుని కుమార్తె అయిన జయంతి. వారిరువురి కుమార్తె దేవయాని. శుక్రుడు వృషపర్వుడు అనే రాక్షసరాజు నగరంలో నివసించేవాడు. శుక్రుడికి తన కూతురు దేవయాని అంటే అమితమైన ప్రేమ. చాలా గారాబంగా పెంచేవాడు. ఆ రోజుల్లో దేవతలకు దానవులకు ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ యుద్ధాలలో దేవతలు రాక్షసులను చంపుతూ ఉంటే శుక్రుడు తనకు తెలిసిన మృత సంజీవని విద్యతో చనిపోయిన రాక్షసులను బ్రతికిస్తూ ఉండేవాడు. దేవతల గురువైన బృహస్పతికి ఆ విద్య తెలియకపోవడం వలన దేవతలు చనిపోతూ ఉండేవారు. వారు ఒక ఉపాయం ఆలోచించారు. మృత సంజీవని విద్యను మనలో ఎవరో ఒకరు నేర్చుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకొని బృహస్పతి కొడుకైన కచుడు అయితే ఈ పనిని సాధించుకు వస్తాడని అతన్ని పిలిచి మృత సంజీవని విద్యను సంపాదించుకురావాలని చెప్పారు.